అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ పూర్ ఫెలో భద్రం అనే కథ. రచన వివేకానంద గారు. మరి కథలోకి వెళ్దామా? సైకిల్ మీద వస్తున్న నాయుడు రోడ్డు మీద నడుచుతున్న భద్రాన్ని వెనక నుంచి చూసి సడన్ బ్రేకులు వేసి సైకిల్ దిగాడు. ఎరా, హౌ ఆర్ యూ? భుజం తట్టి అడిగాడు నాయుడు. ఇదిగో ఇలా ఉన్నాను అని లేని నవ్వు మొహాన పులుముకొని బదులిచ్చాడు భద్రం. చాలా రోజులైందిరా నిన్ను చూసి. ఏమిట్రోయ్, మనిషికి బాగా తగ్గినట్టు కనిపిస్తున్నావు వెంట నడుస్తూ అన్నాడు నాయుడు. శరీరం మాత్రం ఎట్లా ఉన్నా మనసులోని బరువు తగ్గే మార్గం కనిపించడం లేదు. భద్రం మాటలకు విస్మయం చెంది, ఏమిట్రా డల్గా ఉన్నావు పరామర్శగా అన్నాడు. డల్ కాదురా, దిగులు. ఏమైంది? మ్యారేజ్ అయ్యి 6 నెలలైనా కానీ కొత్త పెళ్లి కొడుకువి, నీకు దిగులేమిట్రా? మన డిస్కషన్ రోడ్డు మీద ఎందుకు కానీ అలా బార్లో కూర్చుని మాట్లాడుకుందాం, నీతో చాలా విషయాలు చెప్పాలి అన్నాడు. నాయుడు భద్రం బాల్య స్నేహితులు, కలిసి చదువుకున్నారు. ఇద్దరు అభిప్రాయాలు అభిరుచులు ఒకటే. ఇద్దరు ఎదురుగా ఉన్న హై క్లాస్ బార్లోకి నడిచారు. భద్రం ప్రభుత్వ ఉద్యోగి, నెలకు 4 అంకెల శాలరీ కళ్ళ చూస్తాడు. జీతం అసలు లెక్కలోంది కాదు. మనిషి మతిలేని సన్నాసిలా కనిపిస్తాడు కానీ బుర్ర నిండా తెలివితేటలే. జీతానికి 10 రెట్లు నెల తిరిగేసరికి మామూళ్ళ రూపంలో జేబులోకి వచ్చి పడతాయి. దేహీ అంటూ చేయి చాచాల్సిన పని లేదు. పని చేయించుకోవటానికి ఆఫీస్కి వచ్చే పార్టీలే దోసిట్లో పోసి మరీ వెళ్తూ ఉంటారు. అది వాడి లక్. ఎన్ని జన్మల పుణ్యాల ఫలమో కానీ తంతే గారెల బుట్టలో పడ్డట్టు అతగాడికి ఉద్యోగం ఆ డిపార్ట్మెంట్లో రావటం భద్రం చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం. జేబు నిండా 6 డజన్ క్రెడిట్ కార్డ్స్. ఏ బ్యాంకులో ఎంత బ్యాలెన్స్ ఉందో తెలుసుకోవాలంటే ఇంట్లో కంప్యూటర్ ఆన్ చేస్తే కానీ తెలవదు. వాళ్ళ పేరెంట్స్కి ఏకైక పుత్రుడు భద్రం కావటం మరొక లక్. భద్రం ఫాదర్ ఆర్డీఓ ఆఫీసులో జవాను. ఉద్యోగం చేసి రిటైర్ అయిన ఏడాదిలోపే టపా కట్టాడు. అయితేనే 40 ఏళ్ల సర్వీస్లో లెక్కలేనంత సంపాదించాడు. 2 మేడలు, 2 భార్యలు, ట్యాక్సీలుగా సిటీలో తిరిగే 4 కార్లు, కట్టుకున్న పెళ్ళాం మెడలో ఆమె మోయలేనన్ని బంగారు నగలు, బ్యాంకులో డిపాజిట్లు, 10 ఎకరాల మాగాణి, సిటీలో 4 వైపులా 1000 చదరపు గజాల ఫ్లాట్లు, ఓ చిన్న సైజు కోటీశ్వరుడిగా బ్రతికాడు భద్రం ఫాదర్. సెకండ్ సెటప్కి సంతానం లేదు. అఫీషియల్గా పెళ్ళాడిన భార్యకి భద్రం ఒక్కడే గారాపం పట్టి. డిగ్రీ పూర్తి కాగానే ఆడుతూ పాడుతూ అక్కర్లేదనుకుంటూనే సర్వీస్ కమిషన్ టెస్ట్ రాశాడు. సెలక్షన్ వచ్చి మహత్తరమైన గోల్డ్ మైన్ లాంటి డిపార్ట్మెంట్లో పడ్డాడు. అది సుత భద్రం పట్టి నల్ల బంగారమే. పచ్చ నోటు మారిస్తే చిల్లర పుచ్చుకోడు. మహారాజు గారికి చేతికున్నట్టు భద్రం చేతి అన్ని వేళ్లకి గోల్డ్ రింగ్స్, మెళ్ళో పలుపుతాడు లాంటి గోల్డ్ చైను, కుడి చేతి ముంజేతికి బంగారు బ్రాస్లెట్. ఓ, భద్రం స్టైలే వేరు. వేరొకరికి తెచ్చిపెట్టుకుందామనుకున్నా రాదు, కాదు, చేత కాదు. అవును, నువ్వు నడిచి రాబేమటం ఏమిట్రా? కళ్ళు పెద్దవి చేస్తూ అడిగాడు నాయుడు. నిన్న కారుకి చిన్న యాక్సిడెంట్ అయింది, రిపేర్కి ఇచ్చాను. మరి స్కూటర్ మీద రావచ్చు కదా? అది ముసలిడొక్కు అయిపోయింది. పాత ఇనుప సామాను కింద అమ్మేసింది మా మమ్మీ. బొత్తిగా నడక లేకుండా పోయిందిరా. బాడీలో కొలెస్ట్రాల్ శాతం పెరుగుతుంది. వాకింగ్, జాగింగ్ చాలా అవసరం అనిపిస్తోంది. జేబులోంచి 555 ప్యాకెట్ తీసి నాయుడికి ఆఫర్ చేసి తను వెలిగించాడు భద్రం. కొత్త పెళ్లి కొడుకువి, అప్పుడే ఆరోగ్య సూత్రాలు పాటిస్తున్నామన్నమాట. తేలిగ్గా నవ్వాడు, తెలివిగా నవ్వాడు నాయుడు. పెళ్లి మాట ఎత్తకరా, ఒళ్ళంతా కంపరంగా ఉంటుంది. మ్యారీడ్ వైఫ్ అప్పుడే అంత బోరు కొట్టిందా చిట్టి తండ్రి? బారులో చీకటిగా ఉన్న ఒక మూల కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉండగా స్టీవర్ట్ వచ్చి ఏం కావాలో ఆర్డర్ తీసుకెళ్ళాడు. నాది అరేంజ్డ్ మ్యారేజ్ అయినా ఫెయిల్ అయిందిరా. బాధతో తల చేత్తో పట్టుకున్నాడు భద్రం. అదేమిట్రా అలా అంటున్నావు? నిబ్బెరపోయాడు నాయుడు. అదంతేరా, నా బ్యాడ్ లక్. ఒక్క పెళ్లి విషయంలోనే నేను ఘోరంగా ఓడిపోయాను. భద్రం కంఠం రుద్రమైంది. నువ్వు ఒట్టి ఫూల్వి. పెళ్ళాం మనసు తెలుసుకోలేకపోయావంటే నువ్వు ఒట్టి సన్నాసివి. చివరిదాకా కాలిన సిగరెట్ని యాస్ట్రేలోకి నెట్టాడు నాయుడు. అవునరా, నేను ఫూల్నే. అది కాదురా, నీ భార్య కంప్యూటర్స్లో పీజీ చేసింది, మంచి జాబ్ చేస్తోంది, 80,000 నెలకు జీతం తెస్తోంది. అయినా ఆ అమ్మాయితో నీ గొడవ ఏమిట్రా? గుచ్చి అడిగాడు. నువ్వు చెప్పిందంతా కరెక్ట్ పాయింటే. అది కాదు అసలు. ఫస్ట్ నేను దానికి నచ్చలేదట.
వాట్? ఆ మాటకు నివ్వెరపోయాడు. ఇంకా చాలా చాలా అందరా నాయుడు. నా గుండెను నిలువున చీల్చేసింది. భద్రం గుండె లోతుల్లోంచి బాధ తన్నుకొచ్చింది. సునామీలా దుఃఖం పెళ్ళుబికింది. డోంట్ బీ ఎమోషనల్, కంట్రోల్ యువర్ సెల్ఫ్ బుజ్జగించాడు. మనసులో బాధని ఆవేదనని చెప్పుకోవటానికి నీకంటే నాకెవరున్నారా? చెప్పరా చెప్పు, నీ బాధనంతా వెళ్ళగక్కు, నీ మనసు తేలిక పడుతుంది. స్టీవర్ట్ బాటిల్ గ్లాసులు స్నాక్స్ తెచ్చి టేబుల్ మీద ఉంచి వెళ్ళాడు. బాటిల్ ఓపెన్ చేస్తూ నీతో ఇంకా చాలా చెప్పుకోవాలరా, నా గుండె భారాన్ని దించుకోవాలి. ముందు 2 గ్లాసుల్లో కొంపాడు భద్రం. పెళ్ళైన శోభనం రాత్రి నుంచి 6 నెలలు అసలు మేము శారీరకంగా కూడా దగ్గర అవ్వలేదు. వాట్ నాన్ సెన్స్ యు ఆర్ టాకింగ్, దిస్ ఈజ్ రెడిక్యులస్ స్టూపిడిటీ రెచ్చిపోయాడు నాయుడు. సోడా మిక్స్ చేసుకోకుండా రాపుచ్చుకుని నన్ను దున్నపోతూ అంది. పంది అంది. ఎన్ని రకాలుగా నన్ను తిట్టినా నిందించినా పట్టించుకునేవాడిని కాదు, లైట్గా తీసుకునేవాడిని. ఆమెకు నా మీద గల కోపానికి అయిష్టతను కారణం వెతకటంలో ఉండిపోయేవాడిని. దట్స్ ఆల్. ఇందుకైనా పెళ్లి చేసుకుంది? నీ శ్రీమతి మనస్తత్వం ఏమిటో నా ఊహకు అందట్లేదురా. గ్లాసులో ఉన్న మందు సిప్ చేశాడు నాయుడు. అదే ప్రశ్న నేను నా భార్యని అడిగాను. నాతో కాపురం చేయనంది. నేను ఆమెకు నచ్చలేదంది. ఆమె మాటలు నన్ను చెప్పుతో కొట్టినట్టు అనిపించింది. నచ్చని వాడిని మ్యారేజ్ ఎందుకు చేసుకుందట? నేను రిజెక్ట్ చేసి ఉండొచ్చు కదా. ఈ ప్రశ్నకు ఆమె వద్ద జవాబు ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఎన్నిసార్లు తరిచి అడిగినా నోరు మెదపలేదురా. 2వ రౌండ్ పూర్తి చేశాడు భద్రం. దారుణం, అమానుషం, ఇంతకు మించిన టార్చర్ వేరొకటి ఉండదురా బాయ్. దిస్ ఈజ్ టూ మచ్. ఒరేయ్, 2 మచ్చో 3 మచ్చో బాధన్నా మనసులో దాచుకున్నాను. అమ్మకి ఈ విషయం ఎలా తెలిసిందో ఏమిటో దాన్ని ఒకరోజు నిలదీసింది, మాటలతో ఉతికేసింది. ఆ చెంప ఈ చెంప వాయించింది. ఆహా, అప్పుడైనా దారికి వచ్చిందా? మా అమ్మ కొట్టినందుకు నాతోనైనా చెప్పకుండా పెట్టే సర్దుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది. అక్కడ ఏం జరిగిందో ఏమో, బెంగళూరు బదిలీ చేయించుకుంది. ప్రస్తుతం ఎవరికీ అందనంత దూరంలో అమెరికాలో ఉంది. ఉద్యోగపరంగా అమెరికా కంపెనీ పంపించిందని తెలిసింది. బాగుందిరా, చాలా బాగుంది. నాయుడు మాటల్లో వెటకారం. నేను నల్లని వాడినే, నాది భారీ కాయమే. అయినా ఊహ తెలిసినటి నుంచి నాకు ఎర్రటి భార్య కావాలని కలలు కనేవాడిని. చదువుకున్న భార్య కావాలని కోరుకున్నాను. ఉద్యోగం చేసే ఆడది నాకు జీవిత భాగస్వామి కావాలని ఎన్నో ఆశలు పెంచుకున్నాను. రంజనిలో నేను కోరుకున్నవన్నీ ఉన్నందుకు పరవశించిపోయాను. బంగారు మేనిఛాయ, సన్నగా నాజుగ్గా అజంతా శిల్పంలా ఉన్న రంజనిని పెళ్లి చూపుల రోజున చూడగానే నా ఒళ్ళో పులకరించింది. అంతటి లావణ్యవతి అందాల భరిన నాకెంతగానో నచ్చింది. నా భార్య కాబోతున్నందుకు నా పూర్వజన్మ సుకృతం అని అనుకున్నాను. ఎన్నో జన్మల పుణ్యఫలం అని మురిశాను. కానీ ఏం లాభం? ఆశలు అడియాసలు అయ్యాయి, ఊహలు తలకిందులయ్యాయి. రంజని నాకు దూరమైంది. నన్ను అవమానించి నాకు అన్యాయం చేసిందిరా నాయుడు. దుఃఖం ఉప్పెనలా తండుకొచ్చింది. నెమ్మదిగా అని భుజం తట్టాడు. అప్పటికి రాత్రి 11 దాటింది. బారు మూసే టైం అయింది. పోదాం పద. పెడదాంలేరా, అందరం పోయేవాళ్ళమే. బిల్లు పే చేసి మనము వెళ్ళిపోతాం ఇంటికి. ఎవరూ శాశ్వతం కాదు. వేదాంత ధోరణిలో మాట్లాడి ఫుల్ బాటిల్లో మిగిలిన విస్కీని సీసా ఎత్తి గొంతులో పోసుకొని గరళంలాగా మింగాడు. భద్రం, నువ్వు ఓవర్గా తాగావు, లేచి నిలబడలేకపోతున్నావు, నడవలేకపోతున్నావు. కాల్ ట్యాక్సీలో వెళదాం. నిన్ను మీ ఇంట్లో డ్రాప్ చేసి నేను మా ఇంటికి వెళ్తాను. నా సైకిల్ ఇక్కడే ఉంచి రేపు వచ్చి తీసుకెళ్తాను. దా, మెల్లగా నడు, చేయి పట్టుకో. కౌంటర్ దాకా నడిపించాడు నాయుడు. క్రెడిట్ కార్డుతో బిల్లు పే చేశాడు భద్రం. అక్కడే ఉన్న ట్యాక్సీ దాకా భద్రాన్ని పొదివి పట్టుకుని నడిపించాడు నాయుడు. ట్యాక్సీ రయ్యను దూసుకుపోయింది. తెల్లవారి బారెడు పొద్దెక్కిన కొడుకు నిద్ర లేకపోవటాన తట్టి లేపబోయింది. భద్రం ఒళ్ళు తల్లి చేతికి మంచుగడ్డలాగా చల్లగా తగిలింది. బోర్లా పడుకున్న కొడుకుని వెల్లికిలా తిప్పింది. భద్రం గుండెల కింద కోడలు రంజని ఫోటో కనిపించింది. కొడుకులో ఏ విధమైన చలనం కనిపించినందుకు తల్లి కంగారు పడిపోయింది. డాక్టర్కు ఫోన్ చేసి పిలిచింది. అతిగా తాగినందువల్లనే తీవ్రమైన గుండెపోటుతో చనిపోయాడని డాక్టర్ చెప్పగానే గోవిందమ్మ గొల్లుమంది. స్పృహ తప్పి పడిపోయింది. పూర్ ఫెలో. భద్రం బతుకు తెల్లారిపోయింది. పాపం. అది అంటే నేను ఎలాగ దీని గురించి చెప్పాలి అంటే, నేను చాలా దగ్గరగా చూశాను కొంతమందిని, ఇలాంటి వాళ్ళను కూడా. అసలు పట్టించుకోకుండా భార్య లేకపోతే వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోవటం, మాటి మాటికి గోల చేస్తూ వెళ్ళిపోవటం, నేను రానుపో అంటాం, నానా తిట్లు తిట్టడం, ఇట్లా కొంతమందిని చూశాను నేను. కానీ ఆ మనిషి చూసారా ఎలా వెళ్ళిపోయాడో.
ఎంత బాధ అనిపించుంటుందో ఆ వ్యక్తికి. నిజంగా దారుణం అనమాట అలా విడిచిపెట్టేసి వెళ్ళిపోవటం. అది చేసుకునేటప్పుడే ఎవరికైనా ఉండాలి, మనకిష్టం ఉందా లేదా అనేది క్లారిటీ ఉండాలి ఇద్దరికీ క్లారిటీ ఉంటే ఎటువంటి సమస్యలు రావు పెద్దగా. కానీ క్లారిటీ లేకపోవటం, మేబీ పెద్దవాళ్ళు ఇంపోజ్ చేయటం వల్ల చేసుకున్న పెళ్ళో ఏమో తెలియదు, కానీ దానివలన ఆమె ఇక్కడి నుంచి వెళ్ళిపోవటం, ఆయనేమో తట్టుకోలేక చనిపోవటం చూసారా. అది ఆ మందు తాగి తాగి చనిపోయాడు చివరికి. మందులోనే ఆనందాన్ని పొందాడేమో, ఎందుకంటే భార్య ఎలాగో లేదు కదా. సో ఏది ఏమైనా అందరికీ ఒకటే మనవి, పెళ్లి చేసుకునేటప్పుడే క్లియర్గా నిర్ణయించుకోండి, ఈ అమ్మాయి నాకు నచ్చింది, అలాగే ఆ అమ్మాయికి కూడా నేను నచ్చానా లేదా, రెండు వెరీ క్లియర్గా ఉండాలి. ఎక్కడైనా క్లియర్గా ఉంటే ఏ బాధ ఉండకపోవచ్చు. ఆ తర్వాత మన ప్రవర్తన కూడా బాగానే ఉండాలి, అది కూడా చెక్ చేసుకోవాలి. అంతేగాని మందు దాగొచ్చేసి ఇంట్లో పడేసి కొడతాను అంటే ఇవన్నీ కష్టం అవుతాయి మళ్ళీ. థ్యాంక్ యూ వెరీ మచ్.